పెంట కుప్పల మీద నుండి బీదలను పరమతండ్రి పైకెత్తాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ప్రభువుని కలిగి ఉండాలి, ప్రార్థన మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎష్కోలు పరిచర్య మన కుటుంబాలు ఈ స్థితిలో, ఈ దినము ఈ స్థితిలో నిలిచున్నామంటే వెనక తల్లులు తండ్రులు చేసిన ప్రార్థన, దైవజనులు ప్రార్థన, మనము దేవుని సన్నిధిలో నిలిచి చేయుచున్నటువంటి ప్రార్థన. ప్రార్థన మనల్ని ప్రజల ప్రధానులతో కూర్చుండబెడుతుందంట, నేల నుండి దరిద్రులు లేవనెత్తుదంట, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేది. ప్రార్థన మనల్ని లేవనెత్తేది, ప్రార్థన మనల్ని నిలబెట్టేది. ఎంత దీన స్థితి అయినా, దరిద్ర స్థితి అయినా, ఎంత లేని స్థితి అయినా ప్రార్థన మనల్ని